అసలు దేశ నాయక్ ఎవరు? బొమ్రాజ్పేట్ మండలం సూర్యనాయక్ తండా నుంచి మహారాష్ట్రకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? బాంబేలో సివిల్ కాంట్రాక్టర్ పనిచేసాడు అప్పుడు మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ మళ్ళీ ఎందుకు రావాల్సి వచ్చింది? 2008లో బాంబే నుంచి హైదరాబాద్ మియాపూర్లో పెద్ద కన్స్ట్రక్షన్ ఆ కన్స్ట్రక్షన్లో నా దగ్గర ఒక 200 మంది లేబర్ పనిచేస్తారు. అప్పటికి కేసీఆర్ దీక్షలో ఆయన పాల్గొన్న తర్వాత ఒక రోజు లాస్ట్ రోజు కేసీఆర్ ఇక చనిపోతాడు, అయిపోతుంది, అల్లకల్లోలం అవుతుంది అని అక్కడ ఉన్న బిల్డర్స్ వర్క్ బంద్ చేసిరు. ఆ రోజు లేబర్ని కూడా తొందర పంపించారు. సూర్యనాయక్ తండాలో సర్పంచ్గా ఎవరిని గెలిపించుకున్నారు? నేనేం చేసినంటే సర్పంచ్ నేనే ఉండాలంటే ఏం చేయాలి, మన ఇంటి వాళ్ళే ఉండాలి. ఎవరినొకరు పెట్టాలి. పెద్దన్నయ్య కోడలు స్వాతి అని ఉంటుంది, ఆమెకు ఏకాగ్రంగా సర్పంచ్. మరి ఏమీ అభివృద్ధి చేయలేరని తెలిసింది నాకు. మీరు బొమ్రాజ్పేట్ లోకల్లో ఏదో ప్లాట్ ఉంటే ఈ కాంగ్రెస్ కార్యకర్తలు మీ పైన ఏదో దాడి చేస్తున్నారని తెలిసింది. చేసిరు. ఇప్పుడు అధికారం లేదని కాంగ్రెస్ లీడర్లు అందరూ ఒక లీడర్ వస్తాడు, ఇంకో ఫీట్ వదలమంటాడు, ఇంకో లీడర్ వస్తాడు, ఇంకో ఫీట్ అంటాడు, అట్లా చేసుకుంటూ 6 ఫీట్ల వరకు వెళ్ళి ఆ లగచర్ల సంఘటన జరగడానికి మూల కారణం నరేందర్ రెడ్డి అంటున్నారు. ఎంతవరకు నిజం? కాదు అది, ఎందుకంటే నరేందర్ రెడ్డి ప్రజల మనిషి. అంటే సురేష్ అనే క్యాండిడేట్ ని బాగా రెచ్చగొట్టిండు అన్నారు. కాదు, నరేందర్ రెడ్డి గారు అటువంటి మనిషి కానే కాదు. ఆయన కాంగ్రెస్ వాళ్ళు పిలిచిన పెళ్లికి వచ్చేస్తాడు, బీజేపీ వాళ్ళు పిలిచిన వచ్చేస్తాడు. బొమ్రాజ్పేట్ మండలం జెడ్పీటీసీగా తన కుటుంబ సభ్యులు అయినటువంటి తన కూతుర్ని ఏ విధంగా గెలిపించుకున్నారు అనే అంశాలపైన ఈ ఇంటర్వ్యూ చూద్దాం. అందరికీ నమస్తే, నేను మీ సురేష్ మోత్కూర్. ఈరోజు వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం బొమ్రాజ్పేట్ మండలం సూర్యనాయక్ జీపీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మనతో ఉన్నారు. అతని పేరే జాటోవర్ దేశాన్ నాయక్ గారు మనతో ఉన్నారు. తను రాజకీయ పరంగా చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తితో కొన్ని విషయాలు తెలుసుకోవడానికి మనం రావడం జరిగింది. అన్నగారు నమస్తే. అంతా బాగానే కదా? ఇంకొక విషయం ఏంటంటే, మీ వ్యక్తిగత జీవిత చరిత్ర కోసం మీరు బాల్యం, మీ చదువు, మీ రాజకీయం, అదేవిధంగా మీరు చేసినటువంటి బిజినెస్, సివిల్ కాంట్రాక్ట్లో ఏ విధంగా ముందరికి వెళ్ళారనే అంశాలపైన చర్చించడానికి రావడం జరిగింది. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. అందులో ముఖ్యమైన విషయం ఏంటంటే మీ బాల్యం, అమ్మ నాన్న, తమ్ముళ్ళు, ఇది ఏ విధంగా జరిగిందని ఒక్కసారి చెప్తే బాగుంటుందని. నా పేరు జాటు దేశానే. 5 మంది మగపిల్లలు. తండ్రి పేరు జాటు ధన్సింగ్ నాయక్. తల్లి పేరు జాటు పిక్లీబాయ్ అంటారు. పిక్లీబాయ్. 5 మంది అన్నదమ్ములు, 3 ఆడపిల్లలు. పెద్ద కుటుంబమే. పెద్ద కుటుంబం. 3 ఆడపిల్లలు పెద్దోళ్ళే. మా అన్నయ్య పెద్ద అయినా, నేను 3వ వ్యక్తిని. స్కూల్కు మా తమ్ముని పంపిస్తే ఆయన పోలేక లాస్ట్కి నేను వెళ్ళిన. అదే తప్పదు. ముద్దాయిపేటానికి గ్రామం ఉంటుంది, అక్కడ 1st నుంచి 4th వరకు. అక్కడ నుంచి బొమ్రాజ్పేట్ ఒక 3 కిలోమీటర్స్. బొమ్రాజ్పేట్ నడుచుకుంటూ పోయేవాళ్ళం అప్పుడు. కాళ్ళకి చెప్పులు కూడా ఉండేవి. ఆ టైంలో 10th వరకు చదువుకున్నా. 10th పాస్ అయినాక పరిగిలో బైపీసీ గ్రూప్ తీసుకున్నా. అది నాకు వచ్చి అంటే కొంచెం హార్డ్ ఉండేది, డిస్కంటిన్యూ చేసి ఐటీఐకి వెళ్ళా, హైదరాబాద్ మల్లేపల్లి. అక్కడ 2 సంవత్సరాలు ఐటీఐ చేసుకున్నాను. ఆటోమొబైల్ ట్రేడ్ వచ్చింది, అది కంప్లీట్ చేసుకున్న తర్వాత అంటే 10th అయిన తర్వాత కొంచెం మాట ముచ్చటం. అప్పుడు మా క్యాస్ట్లో పెళ్ళిళ్ళు తొందర చేస్తారు, ఆ విధంగా మాట ఇచ్చి పెట్టిన. ఆ సందర్భంలో ఐటీఐ అయిన తర్వాత 1991లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత 1 year గ్యాప్ ఉంది. ఇక్కడే ఉన్నా ఊర్లో. ఐటీఐ చేసిన తర్వాత అప్రెంటిస్షిప్ రాలేదు, ట్రైనింగ్ గ్యాప్లో ఇక్కడనే ఊర్లో ఉండి, అప్పుడు మాకున్న పొలంలో ఒక బావి తవ్వడం జరిగింది. నేను, మా భార్య, ఇంకా 2 లేబర్ తీసుకొని చిన్నగా బావి తవ్విన తర్వాత బ్యాంక్కి వెళ్ళి లోన్ శాంక్షన్ చేయించి ఆ బావి పెద్దగా చేయడం జరిగింది. ఆ టైంలో ఆ తర్వాత అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ వచ్చి మళ్ళీ వచ్చింది అవకాశం.
అక్కడ 2 సంవత్సరాలు హైదరాబాద్లో మన బిహెచ్ఎల్ డిపో పటాన్చేరు అక్కడ చేసిన తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చేసింది. అప్పుడు జాబ్ రాలేదు, ట్రైనింగ్ అయిన మళ్ళీ ఊర్లో ఉన్న సందర్భంలో మా బావమరిది మా భార్య వల్ల పెద్ద అన్నయ్య ఏం పేరు ననావత్ కీమేనాయ్ బాంబేలో సివిల్ కాంట్రాక్టర్ పనిచేసాడు అప్పుడు. ఆయన ఏం అన్నాడంటే, అక్కడ మీరు ఈ సంవత్సరం అట్లే ఉన్నారు కదా, నాకు కూడా ఇక్కడ పనులు బాగున్నాయి, కొన్ని రోజులు వచ్చి మీరు సహకరించినట్టు ఉంటుంది, ఉన్నట్టు ఉంటుంది, సంపాదించినట్టు కూడా ఉంటుంది. అక్కడికి వెళ్ళిపోయాను. పోయేటప్పుడు జర బాధ అనిపించింది. చదువుకొని మళ్ళీ అంటే మా ఊరు నుంచి చదవని వాళ్ళు చాలా మంది అదే పనికి అప్పుడు మన తెలంగాణ లేకుండే ఆ టైంలో వర్షాలు కూడా చాలా తక్కువ. మనకు ఇక్కడ బతుకుదిరి లేక బాంబే వెళ్ళేవాళ్ళు. వలస బాంబే అంటే ధనిక రాష్ట్రం, అది మహారాష్ట్ర. చాలా అన్ని స్టేట్ల నుంచి అక్కడ వస్తారు జనాలు. ఆ విధంగా అక్కడికి వెళ్ళినాను. వెళ్ళిన తర్వాత అక్కడ మా బావమరిది కన్స్ట్రక్షన్ నడుస్తుంది, అక్కడ సూపర్వైజర్గా పనిచేసాను. సూపర్వైజర్ చదువుకున్నాను, లేకుంటే నేను కూడా పార పని చేసాను. కొంచెం చదువు ఉంది కాబట్టి సూపర్వైజర్ చేస్తూ ఆ టైంలో 1994లో 1800 రూపీస్ పర్ మంత్ నాకు శాలరీ ఇచ్చిండు ఆయన. అట్లా ఒక 4 సంవత్సరాలు 6 years. 60 రూపాయలకు సూపర్వైజర్ ఆ టైంలో లేబర్కి 25 రూపీస్ ఉండే, 20 రూపాయలు ఉండొచ్చు. చేసుకుంటూ 6 సంవత్సరాలు అక్కడనే మా బావమరిది దగ్గర ఉన్నా. ఆయన అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసిండు, బుధులాపూర్ వచ్చి ఇక్కడ రైస్ మిల్ పెట్టేసిండు. నేను అక్కడనే ఉండిపోయాను అన్నట్టు. అక్కడ నుంచి 8 సంవత్సరాలు అక్కడ చేసిన, 8 + 6 14 సంవత్సరాలు బాంబేలో ఉన్నా. అక్కడ ఉంటూ అక్కడ ఒక భూమి కొనేసి ఇల్లు కట్టినా, సొంతంగా ఇల్లు కట్టుకున్నా. కానీ ఏదో ఒక రూపంలో పోవాలి, ఏదైనా ఒక సంపాదించుకొని మళ్ళీ మన ఈ దేశం పెరిగింది. ఒక 5 లక్షలు మినిమం 5 లక్షలు ఉంటే చాలా అనుకున్నాను. 5 లక్షలు పెద్దది అప్పటికి పెద్దది. 5 లక్షలు ఉంటే ఊర్లకు ఏదైనా బిజినెస్ చేసుకోవచ్చు. నాతో చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, మళ్ళీ నేను ముఖం పెట్టుకొని పోవాలని ఒక నాకు లోపల కసి పెరిగింది. అట్లా చేస్తూ దేవుని పుణ్యాన మా తల్లిదండ్రుల ఆశీర్వాదము, మా గురువు గారు మా కీమేనాయ్ గారు వాళ్ళ ఆశీర్వాదంతో దేవుడు అంతా నింతో అక్కడ ఉంటూనే భూమి కొన్నా. ఇక్కడ ఇప్పుడు రైస్ మిల్ కట్టిన భూమి అక్కడ ఉండే కొన్నా, బొమ్మరస్పేటలో ఒక ప్లాట్ కొన్నా, అక్కడ ఉండే. ఆ తర్వాత అంటే ఎవరిని మోసం చేయలేదు. మనం స్టార్టింగ్ నుంచే ఎవరికి అన్యాయం జరుగుతుంటే కూడా నేను చూసేవాడిని. నాకు చేతనైనా కాకుండా కానీ 2 మాటలు అనేవాడిని, అవసరాన్ని బట్టి. ఆ విధంగా 2008లో బాంబే నుంచి హైదరాబాద్ మియాపూర్లో పెద్ద కన్స్ట్రక్షన్ మా పార్ట్నర్షిప్ లో. అవును, ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే 14 సంవత్సరాలు అక్కడ ఉన్నారు, అప్పటికి పెళ్లి అయిపోయింది, మీరు వెళ్ళిపోయారు. అంటే పిల్లలు ఎప్పుడయ్యారు మరి? అక్కడయ్యారా ఇక్కడయ్యారా? జనరల్ పెద్ద పాప ఇక్కడే, ఇక్కడ ఉన్నప్పుడే మేము బాంబే వెళ్ళే వరకు ఆమె 1 year. 93లో పుట్టింది. 1 year 94లో వెళ్ళాను. ఆమె ఇప్పుడు జడ్పీటీసీ చవాన్ అరుణ దేశు. చవాన్ అంటే మహారాష్ట్రలో మా జాతి ఉంది, చవాన్ అంటారు అక్కడ. అందుకు ఆమె పేరు అక్కడ ఆ స్కూల్లో చవాన్, ఆమె పేరు అరుణ. దేశు అంటే నా పేరు దేశనాయ్ కాబట్టి అక్కడ అట్లే పెడతారు. మహారాష్ట్రలో తండ్రి పేరు కంపల్సరీ ఉంటుంది, మీకు అది వచ్చింది అన్నమాట. అందుకే ఆమె పేరు అట్లా వచ్చింది, అరుణాదేవ్ చవాన్. ఆమె అక్కడ 10th వరకు చదువుకున్నారు. 2008 వరకు 10th అయిపోయింది. 10th అయిపోతే నా దృష్టిలో ఏంటంటే పిల్లలు తెలంగాణ ఇక్కడనే చదువుకోవాలి, మన రాష్ట్రంలో చదువుకుంటే ఇక్కడ భాష వస్తుంది, రేపు చదువుకున్నా ఇక్కడ ఉద్యోగాలు వస్తాయనే నమ్మకంతో నేను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. అదే సందర్భంలో నేను సర్పంచ్ ఎలక్షన్ కానీ లోకల్ బాడీ ఎలక్షన్ ఉన్నప్పుడు కంపల్సరీ వచ్చేవాడిని బాంబే నుంచి. అంటే ఒక ఆలోచన ఉంటుంది, ఊరిలో మంచి నాయకులు ఉండాలి, మనకు రోడ్ లేకుండా అప్పుడు బోర్లు, వాటర్ ఇబ్బంది ఉంటుండే. ఇవన్నీ మేము వచ్చినప్పుడు ఇక్కడ ఊర్లో తండలకు వస్తే వాటర్ అనేది మేము కిలోమీటర్ పోయి తీసుకుని రావాలి బిందెలలో. ఆ కసి కొంచెం ఉండే నాకు, ఎందుకు ఈ బాధ? మహారాష్ట్రలో ఉంటే ఒక రకంగా ఉంటది, ఇక్కడ ఈ మన సొంత రాష్ట్రంలో ఇంత ఘోరం అని నాకు కొంచెం కసి ఉండేది. ఆ విధంగా ఎలక్షన్లో వచ్చి మనకు కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళం, వచ్చి సపోర్ట్ చేసేవాళ్ళం.
2008 తర్వాత మన తెలంగాణ ఉద్యమం బాగా ఇదైంది. అప్పుడు మియాపూర్లో ఉండి నేను ఉద్యమంలో కూడా పోయేవాడిని. మళ్ళీ అంటే బాంబే నుంచి మీరు మియాపూర్ వచ్చేసిన, ఎందుకంటే అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది, ఇక్కడ అవకాశం వచ్చింది, ఇక్కడ వచ్చేసి మియాపూర్ నుంచి ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ వచ్చేవాడిని. మళ్ళీ అక్కడ మియాపూర్లో కూడా కళాకారులు పాటలు బీటలు పాడుతున్నారు, ధూమ్ధాం పాటలు ఉంటుంటారు, అక్కడ కూడా వెళ్ళేవాడిని. అంటే ఉద్యమంలో కూడా మీరు పాల్గొన్నారు తెలంగాణ కోసం? పాల్గొన్నారు. ఓకే. ఆ విధంగా అంటే మనకు తెలంగాణ అంటే కంపల్సరీ తెలిసింది, తెలంగాణ వస్తే ఇది వస్తుంది అది వస్తుంది. కేసీఆర్ గారు అప్పటికి ఊపులో ఉన్నారు. 2009లో వైఎస్ గారు చనిపోయారు కదా. కరెక్ట్. చనిపోయిన తర్వాత ఉద్యమం ఇంకా ఉధృతమైంది. అయితే ఆ మూమెంట్లో మేము ఆ కన్స్ట్రక్షన్లో నా దగ్గర ఒక 200 మంది లేబర్ పనిచేస్తారు అప్పటికి. ఓకే. కేసీఆర్ దీక్షలో ఆయన పాల్గొన్న తర్వాత ఒక రోజు లాస్ట్ రోజు కేసీఆర్ ఇక చనిపోతాడు, అయిపోతుంది, అల్లకల్లోలం అవుతుంది అని అక్కడ ఉన్న బిల్డర్స్ వర్క్ బంద్ చేసిరు. ఆ రోజు లేబర్ని కూడా తొందర పంపించారు ఇళ్లలో, ఎందుకంటే పెద్ద గడబడి అవుతుంది. ఆ టైంలో అక్కడనే ఉన్నాం మేము. అక్కడ నుంచి 2008 తర్వాత ఇక్కడ బండ్ల కూడా ఆరామేశ్వరం అక్కడ ఒక ల్యాండ్ 150 గజాల ల్యాండ్ కొనేసి ఇల్లు కట్టుకున్నాం. అక్కడ బిల్డర్ కొంచెం మాకు మోసం చేసిండు. అక్కడ స్టార్టింగ్లో చేసినప్పుడు ఆ బిల్డర్ చేసే పని మనం చేసుకోవచ్చు కదా, సబ్ కాంట్రాక్టర్ చేయాలని నేను అక్కడనే బండ్లగూడలో ల్యాండ్ కొనేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాను. కన్స్ట్రక్షన్ చేస్తూ తర్వాత ఇక్కడ 2018లో కాదు, అంతకంటే ముందే 18 అనుకుంటా. అవును, మీకు ఎప్పుడు ఇంత సంపాదించి ఇక్కడ రావడం పోవడం జరిగింది కదా, మరి సర్పంచ్ పోటీ చేయాలని ఆలోచన రాలేదు? అప్పుడు మాకు పెద్ద విలేజ్ ఉంది బురాన్పూర్. బురాన్పూర్ అక్కడ లోకల్ వాళ్ళే ఎక్కువ పోటీ చేసేవాళ్ళు, వాళ్ళకి మేము సహకరించేవాళ్ళం. తర్వాత 18లో గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి, ఏర్పడ్డాయి. అప్పుడు తండాలో అసలు వస్తువులే లేవు, వాటర్ ప్రాబ్లం, రోడ్ ప్రాబ్లం, ప్రతి ఒక్కటి. నేను అనుకున్నా సర్పంచ్ రూపంలో అయినా తండకు సేవ చేయాలి. సంపాదించుకున్న ఆస్తి ఉండొచ్చు కానీ తర్వాత ఎవరు చూడరు. మనం ఏం చేయగలుగుతున్నాం తండ కొరకు, మన కుటుంబం కొరకు మస్తు చేసుకుంటాం, చేసుకున్న తర్వాత విషయం. కానీ మనం పుట్టిన ఊర్లో మనం ఏం చేస్తున్నాం, లాస్ట్ చనిపోయే ముందు కానీ చనిపోయిన తర్వాత కానీ నిజంగా నా మనసులో అది వచ్చింది. వచ్చిన తర్వాత పట్టుబట్టి తండలు అందరిని ఏకం చేసిన, అన్ని పార్టీలు కొలాప్స్ అయినాయి. మా తండలు మాత్రం ఒకటి టిఆర్ఎస్ పార్టీ ఏకగ్రీవంగా సర్పంచ్ కాదు, పట్నం నరేందర్ రెడ్డి గారు అప్పుడు కొడంగల్ పోటీ చేయడానికి వచ్చాడు. ఆ మూమెంట్లో ఒక 6 months బ్యాక్ ఆయన పరిచయం అయింది. అయితే సూర్యనాయక్ తండాలో టిఆర్ఎస్ పార్టీ ఎట్లుంటుందంటే మొత్తం కొడంగల్ తిరిగి చూసినాం, ఎక్కడ అన్ని పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్ ఉన్నది, బీజేపీ ఉన్నది, సూర్యనాయక్ తండాలు మాత్రం టిఆర్ఎస్ ఉన్నదని చెప్పిన ఆయన. మరి ఈ విషయం నరేందర్ రెడ్డికి తెలుసు. ఆయన ఏమన్నాడు, మనం ఫస్ట్ ప్రచారం మదనపల్లి నుంచి చేద్దాం, ఆ తర్వాత సూర్యనాయక్ తండాలని చేద్దాం, ఎందుకంటే ఏకగ్రీవంగా వాళ్ళు తీర్మానిస్తారు, 1 side ఉన్నామని అనుకున్నాము. అదే విధంగా తండవాసులు అందరూ కలిసి నరేందర్ రెడ్డికి 1 side సపోర్ట్ ఇచ్చారు. ఎన్ని ఓట్లు ఉండొచ్చు సూర్యనాయక్ తండాలో? మాకు 600 ఓట్లు ఉంటాయి. 1 వేలే. సర్పంచ్ ఎవరైనా ఆ టైంలో? మరి ఆ 2 months తర్వాత నరేందర్ రెడ్డి గెలిచిన 2 months తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్లు వచ్చినాయి, సర్పంచ్ ఎలక్షన్ వస్తే తండవాసులు అందరూ ఏకగ్రీవంగా నువ్వే ఉండాలని వాళ్ళు కోరుకున్నారు మిమ్మల్ని. అయితే అక్కడ సిచ్యుయేషన్ ఏముందంటే 3 పిల్లలకు అవకాశం లేదు. నాకు 3 పిల్లలు అప్పుడు నేనేం చేసిన అంటే సర్పంచ్ నేనే ఉండాలంటే ఏం చేయాలి, మన ఇంటి వాళ్ళే ఉండాలి, ఎవరినొకరే పెట్టాలి. మా పెద్దన్నయ్య కోడలు స్వాతి అని ఉంటుంది, ఆమెకు ఏకగ్రీవంగా సర్పంచ్ చేసి. మరి ఏమీ అభివృద్ధి చేయలేరని తెలిసింది నాకు. మీరు అట్లా అనుకుంటారు కానీ ఇన్ఫర్మేషన్ సూర్యనాయక్ తండకు రోడే లేకుండే, బీటీ రోడ్ అప్పుడే అయింది. మరియు తండలో సర్పంచ్ అయిన తర్వాత మొత్తం గుంతలు మిట్టలు మొత్తం లెవెల్ చేసినాం. ఈ పెంట గుంతలు అన్ని మూసేసి రోడ్డు ఇరుపక్కల చెట్లేసి. చదువుకోవడానికి ఉందా అక్కడ? స్కూల్ ఉంది. ఎంతవరకు ఉంది? ఇక్కడ 5th class వరకు. అదే ఇంపార్టెంట్. అంటే కరెక్ట్ మీరు గుర్తు చేశారు. నేను వచ్చినప్పుడు స్కూల్ బంద్ ఉండే మా ఊర్లో. టీచర్ కూడా అంటే పిల్లలు లేరని టీచర్ వచ్చేవాళ్ళు కదా. ఏం చేసిందంటే ఇక్కడ సురేష్ అనే ఒక అబ్బాయి ఉంటాడు, ఆయనకు నెలకు 10,000 ఇచ్చి
బా 1 year వరకు నేను స్కూల్ చెప్పించాను మా ఊరిలో. అంటే అప్పుడు పిల్లలు లేరని చెప్పేసి టీచర్లు బంద్ అయ్యారు. టీచర్లు బంద్ అయ్యారు. మీ సొంత పిల్లలు ఉన్నారు, కొంతమంది ఆడపిల్లలు మాత్రం ఉన్నారు. వాళ్ళకి చదువు చెప్పేవాళ్ళు లేరు. ప్రైవేట్ వాళ్ళని పెట్టేసి 1 year నేను వాళ్ళకి. దానికి సాక్ష్యం ఉందా? ఉంది. సురేష్ అనే క్యాండిడేట్, సురేష్, మోతిలాల్ ఇద్దరు ఉంటారు. అడిగితే చెప్తారు. ఇప్పుడు ఫోన్ చేసి కనుక ఓకే, మనం చెప్పుకోవడంలో ఏం లేదు కానీ చేసిన పని తండ ఇల్లు తిరిగి ఆ సురేష్, నేను ఇంకా 2-3 అబ్బాయిలు ఆడపిల్లలు తీసుకొచ్చి స్కూల్లో కూర్చోబెట్టినాం సందర్భం. ఆ తర్వాత 10 మంది, 15 మంది, 20 మంది అన్నట్లు మొత్తం ఇప్పటికీ ఒక 30 మంది. అంటే స్కూల్ స్టార్ట్ అయింది గవర్నమెంట్ అంటే మీ ప్రోద్బలం అన్నట్టు. స్కూల్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు 2 టీచర్లు పనిచేస్తారు కంపల్సరీ. ఎందుకంటే చాలా సంతోషం. ఫస్ట్ ఫండ్ నేను సర్పంచ్ కాకముందు ఎన్ఆర్జిఎస్ ఫండ్ వచ్చింది మా కోడలు కాకముందు. అయితే 5 lakhs తీసుకున్నాం నరేందర్ రెడ్డి నుంచి. 5 లక్షలు తీసుకుని ఆ స్కూల్ చుట్టుముట్టు అక్కడ ఒక గుడి ఉంది, ఆంజనేయుల గుడి. ఆ గుడి కూడా నేను ఒక 75% నేనే చేసిన. ఆ గుడి శివలాల్ మహారాజ్ గుడి కూడా స్లాబ్ వరకు తీసుకొచ్చి పెట్టినాం. అది నేను సొంత డబ్బుతో చేసిన. దండలు ఎవరు అడిగి ఎంత ఖర్చు అయ్యవచ్చు? శివలాల్ మహారాజ్ 9,50,000. ఎంత? 9,50,000. ఆయన అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఆ గుళ్ళు కట్టేటోళ్ళకి డబ్బులు ఇస్తున్నది కదా. అయితే లాస్ట్ మూమెంట్ లో ఎలక్షన్ లో మొన్న నరేందర్ రెడ్డి చెప్పి మేము శివలాల్ మందిరం ప్రతి తాండలో ఉన్నాయి, ఎలక్షన్ లో కూడా చెప్పుకున్నాం మనం. చెప్పే వరకు స్పెషల్ ఫండ్ గుడికి 5 లక్షలు ఒక 48 గుళ్ళకి ఇచ్చాడు. స్పెషల్ ఫండ్ అయితే మనం మొన్న టీఆర్ఎస్ ఓడిపోయే వరకు ఆ ప్రొసీడింగ్లన్నీ క్యాన్సిల్ చేసి ఆగిపోయింది. తండ విషయంకి వస్తే ఇవన్నీ. ఆ తర్వాత సర్పంచ్ అయినాక ఏం చేశారు? ఇవన్నీ చేసినాం. సర్పంచ్ అయినాక తండలో ఇప్పుడు మిషన్ భగీరథ వాటర్ అయితే కేసీఆర్ అందరికి ఇచ్చారు. గల్లీ గల్లీ రోడ్ వేసినాం. అంటే తండలో సర్పంచ్ ఫండ్ నుంచి చేసినాం, ఎమ్మెల్యే ఫండ్ నుంచి ఎన్ఆర్జీఎస్ ఎమ్మెల్యే ఫండ్. సైడ్ డ్రైన్ అక్కడ నుంచి ఒక 7-8 లక్షల సైడ్ డ్రైన్స్. వాటర్ ఎక్కడ నిలవకుండా దోమల బాధ దూరం ఉండాలన్నమాట. సైడ్ డ్రైన్స్ చేసినాము, చెట్లు వేసినాము, గుంతలను పొడి చేసినాము. మరియు మన పల్లె ప్రకృతి వనం 5 లక్షలతో పల్లె ప్రకృతి వనం వడంగల్ నంబర్ 1. అది సర్పంచ్ ఫండ్. అది సర్పంచ్ ఫండ్ నుంచి చేసినాం. ఒక క్రిమిటోరియం కట్టినాం, ఒక మనం డంపింగ్ యార్డ్ అది కూడా కట్టించినాం. ఇవన్నీ చేసుకుంటూ ముందుకు వచ్చినాం. జడ్పీటీసీ ఉంటూ జడ్పీటీసీ నాకు 3 పిల్లలు కాబట్టి మా పాపను పెట్టేసినాం. చవాన్ అరుణాదేశ్. ఇంతకుముందు సర్పంచ్ ఏమో మీ అన్న కూతురు, ఇప్పుడు ఏమో అవకాశం వచ్చింది మనకి. నరేందర్ రెడ్డి గారు చెప్పారు, సార్ ఇట్లా జడ్పీటీసీ కంటే నువ్వు నిలవడమన్నాడు ఆయన. అసలు ఏం సంకోచించకుండా డైరెక్ట్ నిలవడం. 3 పిల్లలు కాబట్టి మళ్ళీ ఆలోచన చేసినాం. చేస్తే ఇప్పుడు నిలబడితే నేను ఎలిజిబుల్ కాదు, ఆలోచన వచ్చేసింది. మా బిడ్డ కూడా ఉంది కదా, ఆమె మంచి బిడ్డ అంటే ఇప్పుడు నీ కూతురు నువ్వు వేరే ఇంటికి ఇచ్చినావు కదా, ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, చదువుకుంది, సరే ఎంబీఏ కంప్లీట్ అయింది. అంటే ఇదే మండల్లో వచ్చినావా? ఇదే మండలం సాలిండాపూర్ విలేజ్. కానీ ఉండేది వాళ్ళు హైదరాబాద్. హైదరాబాద్ మా దగ్గర మేము దగ్గర మీకు అవకాశం ఉంది కాబట్టి మీ బిడ్డని కూర్చోబెట్టిన. అయితే వాళ్ళకి అడిగిన ఇద్దరిని భార్య భర్తను అడిగితే ఓకే డన్ అన్నారు. అంటే మీ అల్లుడు ఒప్పుకున్నాడు? ఆయన ఒప్పుకున్నాక ఆయన ఎస్బీఐ మేనేజర్ ఇప్పుడు హిమాయత్ నగర్. సరే ఒప్పుకున్నాక పోటీలో దిగిన తర్వాత మంచి ప్రచారం చేసుకున్నాము. ఈ మన బొమ్మరస్పేట మండలంలో ఎప్పుడు రాని మెజార్టీ నేను మొత్తం చూసుకున్న చరిత్ర. 1000-1100 కంటే మెజార్టీ పెరగలేదు. అంటే డబ్బులు ఏమైనా మంచిగా ఆ టైంలో? డబ్బులు ఏం మంచలేము. టీఆర్ఎస్ కొంచెం గాలి ఉండే అప్పుడు. మన కేసీఆర్ గారు చేసిన తెలంగాణ తీసుకున్నాడు, ఇంటింటికి నల్లలు వచ్చేసినాయి. అప్పటికి బాగా డెవలప్ వలసలు మెయిన్ వలసలాగిపోయినాయి. అప్పటికి తెలంగాణలో అద్భుతం జరుగుతున్నది అప్పుడు. అంటే నేనేమంటున్నా, మీరు జడ్పీటీసీ అయ్యారు, మంచి కార్యక్రమాలు వచ్చినాయి, గెలిచారు. మరి ఆ టైంలో ఏమైనా సంపాదించుకున్నారా గట్టిగా? సంపాదించుకోవాలంటే ఈ రాజకీయంలో వేరే మార్గాలు ఉంటాయి, కానీ మనకు అవి కొంచెం దూరం. ఎందుకంటే నేను నా సొంతం కష్టపడి రూపాయి జమ చేసుకుని ఏదో బిజినెస్ కానీ ప్లాట్స్ కానీ భూమి కొన్నాను.
అంటే మీ సొంత కష్టంతో కొన్నాం. ఓకే. ఇప్పుడు ఈ వేరే దారిలో పోయి కొన్ని దాంట్లో ఒక 10% సంపాదించినా కానీ ఈ మొత్తం ఆస్తికి చెడు పేరు వస్తుంది. ఓకే ఓకే కరెక్టే మీరు అన్నది కూడా. అన్నట్ల నేను ఆ మార్గంలో వెళ్ళాలి. కానీ సొంతంగానే సొంత బిజినెస్ లో ఆ విధంగా డెవలప్ అయ్యారు. నేను చేసిన పనులు ఇప్పటివరకు బిల్లు రాలేదు. లాస్ట్ బిల్లు మొత్తం ఆపేసి. ఓకే. అవును. ఈ మధ్యలో నాకు తెలిసిన అంశం ఏంటంటే మీరు బొమ్మరాజ్పేట లోకల్లో ఏదో ప్లాట్ ఉంటే ఈ కాంగ్రెస్ కార్యకర్తలు మీ పైన ఏదో దాడి చేస్తున్నారు అని తెలిసింది. చేసారు. ఎంతవరకు చేసిండ్రు. మనకు 12 ఫీట్ల ప్లాట్ అది. ఓకే. అంటే అంతకుముందు 12 ఫీట్ల ఒక ప్లాట్, రెండో ప్లాట్ ఇంకో 12 ఫీట్ వెడల్పు. ఓకే. దాంట్లో అక్కడ నుంచి కింది ఒక కాలనీ ఉంటుంది. ఓకే. దారి పోవడానికి అడిగిరు వాళ్ళు. ఓకే. అడిగితే నేను ఒక 3 ఫీట్లు ఇచ్చిన. ఓకే. తర్వాత వీళ్ళు వచ్చేసి ఇప్పుడు అధికారం లేదని కాంగ్రెస్ లీడర్లు అందరూ ఒక లీడర్ వస్తాడు, ఇంకో ఫీట్ వదలమంటాడు, ఇంకో లీడర్ వస్తాడు, ఇంకో ఫీట్ అంటాడు. అట్లా చేసుకుంటూ 6 ఫీట్ల వరకు వెళ్ళిపోయారు. 6 ఫీట్లు పోయింది. మరుసటి రోజు మొన్న వర్క్ స్టార్ట్ చేద్దామని ఆ లీడర్ని అడిగిన. ఎందుకంటే కలిసిపోతాను నేను అందరితో. నేను మంచితనంతోనే పోదామని పోయినా. మళ్ళీ ఇంకో లీడర్ వచ్చేసి ఇంకో ఫీట్ ఇడుకున్నాడు. అప్పటికి కాంప్రమైజ్ అయ్యి నేను 6 ఫీట్లు వదిలేసి. దేశ నాయక్ అనేటోడు అందరికి అందుబాటులో ఉంటాడు, మంచిగా ఉంటాడా అనుకోవచ్చా? నేను అనడానికి రాదు కదా, జనాలు చెప్పుకుంటాను. జనాలు చెప్పాలి నేను మంచోడినా చెడు లేకుంటే ఎవరిని ద్రోహం చేసేవాడినా హాని కలిగించేవాడినా ఇదంతా జనాలు చెప్పుకుంటారు. జనాలు మనం తెలిసినంత వరకు అయితే 98% అనుకూలంగా చెప్తారు. అట్లా ఉండదు. ఇంకొక విషయం అన్న, ఇప్పుడు నరేందర్ రెడ్డి సార్ తోటి మీకు ఎట్లా ఉంటుంది సన్నిహితం అనేది? చాలా బాగుంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి కొద్దిగా. ఈ విధంగా ఎగ్జాంపుల్ అంటే నేను ఆయన ఎలక్షన్లో నా తిరిగే ఖర్చులు, ఎక్కడైనా దోస్తులకు డిన్నర్ కానీ చాయ్ కానీ ఇది ఏది ఉన్నా నేను సొంతం పెట్టుకున్నప్పుడు ఆయన తెలుసు. అంటే ప్రచారంలో నా డీజిల్, నా బండి కారుకు డీజిల్ నేను ఆయనకు అడగలేను. ఆయన తెలుసు అని ఏం కష్టపడ్డాడు ఏం కథ. అప్పటి నుంచి ఆయన నన్ను నమ్మడం, నేను ఆయన నమ్మడం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నాకు జడ్పీటీ సీట్ ఇవ్వడం జరిగింది. కన్ఫర్మ్ ఎస్టీ పరంగా ఉండి 5-6 మంది ఉన్నారు. కానీ ఏదో గెలిచిన 2140 ఓట్లు మెజార్టీ. మొత్తం ఎన్ని ఓట్లు? మొత్తం 38,000 చిల్లర. 28,000 చిల్లర ఓటింగ్ అయింది. ఇప్పుడు మీరు ఎంత వచ్చింది మెజార్టీ? 2140 ఓట్లు వచ్చినాయి. అంతకుముందు ఉన్న జడ్పీటీసీలు 1000 దాటలేరు. 1100. అట్లే ఉండదు. కేసీఆర్ గారు, మా నరేందర్ అన్న గారు వాళ్ళ చేసిన పథకాలు, వాళ్ళు చేసిన పని. మేము తెలంగాణ అంటే కేసీఆర్ అంటే తెలంగాణ. మనం కూడా టీఆర్ఎస్ నుంచి రావడం కాబట్టి అట్లా కూడా ప్లస్ రావచ్చు. కొంత మా చుట్టాలు బంధువులు బలం పెరగడము, ఇంకోటి మనం ఉండే మన దీన్ని కూడా చూసి జనాలు కొంచెం దేశ నాయక్ అంటే ఒక ఆ లెక్కతో ఓట్లు పట్టాయి. మంచిగా చేసుకొచ్చిన 5 సంవత్సరాలు. ఆ తర్వాత అయిపోయింది పదవి అయిపోయింది. ఇప్పుడు బిజినెస్ ఎలక్షన్ ఒక 1 year ఉండగానే మన రైస్ మిల్ స్టార్ట్ చేసినాం. మా బిడ్డ మేము పార్ట్నర్షిప్లో చేసినాం. రైస్ మిల్ కూడా బాగా నడుస్తున్నది. ఇప్పుడు రాజకీయం కొద్దిగా పక్కకున్నా కూల్గా ఉన్నా బిజినెస్ నడుస్తుంది. రాజకీయంలో కూడా ఎక్కడ అన్యాయం జరిగితే వెళ్తుంటాం. అట్లా ప్రశ్నించడానికి రెడీ ఉంటాం, కంపల్సరీ ఉంటాము. టీఆర్ఎస్ పార్టీకి కట్టుబడి ఉంటాం, టీఆర్ఎస్ పార్టీకి ఉంటాం. కేసీఆర్ నరేందర్ అని ఉన్న రోజులు టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాం. అంటే నరేందర్ సార్ ఎప్పటి వరకు అయితే ఉంటాడో, కేసీఆర్ గారు ఎప్పటి వరకు ఉంటారో అంతవరకు మీరు టీఆర్ఎస్ లో ఉంటాం. అదే పార్టీకి పనిచేస్తారు. పదవులు ఉన్నా లేకున్నా టీఆర్ఎస్ పార్టీకి మనం పనిచేస్తాం. అలా ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో అంటే లగచర్ల సంఘటన చాలా పెద్దగా జరిగింది. ఆ లగచర్ల సంఘటన జరగడానికి మూల కారణం నరేందర్ రెడ్డి అంటున్నారు. ఎంతవరకు నిజం? కాదు అది. ఎందుకంటే నరేందర్ రెడ్డి ప్రజల మనిషి. ప్రజలు ఎక్కడ ఇబ్బందులు ఉన్నా వాలిపోతాడు ఆయన. అంటే సురేష్ అనే క్యాండిడేట్ ని బాగా రెచ్చగొట్టిండు అన్నారు. కాదు సురేష్ మేము అందరం కలిసి మేము 2-3 సార్లు ధర్నాలు చేసినాం, రాస్తారోకోలు చేసినాం. మా బోలేపల్లి దగ్గర చాలా మేము ఇది చేసినాము. సురేష్ ఏంటంటే అక్కడ ఆయన భూమి కూడా ఉంది. ఆయన పొలం ఉంది. వాళ్ళ భూమి లేదు, వేరే వాళ్ళది ఉన్నది అన్నారు. అది ఎంతవరకు నిజం? ఆయన భూమి ఉంది, వాళ్ళ చుట్టాల భూములు ఉన్నాయి. ఇంకోటి మా చుట్టాలు లగచర్ల వాళ్ళందరూ అందరూ ఎందుకంటే మొత్తం ఎస్టీలు. వాళ్ళు ఏదో కష్టపడి, ఇప్పుడు నేను ఇంత కష్టపడ్డాను, నాకంటే ఎక్కువ కష్టపడి పూనా బాంబే వెళ్ళి వాళ్ళు ఏదో 1-2 ఎకరాలు ఎకరం అట్లా తీసుకొని ఉన్నారు. పట్టభూములని
పట్టభూములు అవుతుంటే ఎట్లా వాళ్ళు వదులుకుంటారు? ఓకే. ఆ కోపంతో వాళ్ళు ఏం చేశారంటే కంపల్సరీ మేము ఎట్టి పరిస్థితులు ఇక్కడ మేము ఫార్మసీ కంపెనీ రాకూడదని వాళ్ళ ఆలోచన. దానికి మేము సహకరించినాం అంతేగాని సురేష్ రెచ్చగొట్టడం కానీ మా నరేందర్ రెడ్డి గారు అటువంటి మనిషి కానీ కాదు. ఓకే. ఆయన కాంగ్రెస్ వాళ్ళు పిలిచిన పెళ్లికి వచ్చేస్తారు, ఓకే, బీజేపీ వాళ్ళు పిలిచిన వచ్చేస్తారు. ఒకరోజు నాగరెడ్డిపల్లిలో మేము టీఆర్ఎస్ పెళ్లికి వెళ్ళాం, పక్కనే కొంచెం దూరంలో కాంగ్రెస్ వాళ్ళ పెళ్లి ఉంది. మా లీడర్ ఏమన్నాడంటే వాళ్ళ బంధువు ఆయన, సార్ ఇక్కడ కూడా పోయేద్దామంటే పోదామన్నాడు. వేరే ఇంకో లీడర్ ఏమన్నాడు, సార్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అన్నారు. అప్పుడే సమాధానం చెప్పిండు, కాంగ్రెస్ ఉంటే పెళ్లికి దానికి ఏం సంబంధం, పార్టీకి సంబంధం, మనం పోయేస్తే వాళ్ళు కూడా ఆనందపడతారు కదా అని వెంబడి పోయి వచ్చిండు. అంటే ఆయన పార్టీలకు అతీతంగా ఉంటాడు, పార్టీలకు అతీతంగా ఉంటాడు. ఎప్పుడు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వాళ్ళని మనం లాజ్ చేయాలి లేకుంటే తొక్కాలి ఆ భావన లేదు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు ఉన్నది. కాంగ్రెస్ వాళ్ళు ప్రతి ఎస్ఐ నుంచి కానిస్టేబుల్ నుంచి కలెక్టర్ వరకు మొత్తం కాంగ్రెస్ తొత్తులు. ఇప్పుడు ఎట్లా చెప్పగలుగుతున్నావు తొత్తులని? తిరుపతి రెడ్డి వస్తే ఒక ఐఏఎస్ ఆఫీసర్ సెల్యూట్ కొట్టి బొక్కేస్తుండే ఏమంటారు? ఓకే, ఓకే, దాన్ని ఆదర్శంగా తీసుకున్నారు సార్. ఇప్పుడు ఒక పై ఆఫీసరే అట్లా ఉన్నప్పుడు హిందువులు ఏం చేస్తారు? ఎస్ఐలు కూడా మేము దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటే, సార్ సార్ ఏమైనా ఉంటే ఫోన్లో మాట్లాడండి సార్, రాకుండా సార్ అంత భయభ్రాంతులను చేసి పాలిస్తున్నారు కాంగ్రెస్. ఓకే. ఇక్కడైతే కొడంగల్ అయితే అది జరుగుతున్న కంపల్సరీ. ఓకే. ఇంకొక విషయం ఏంటంటే నరేందర్ రెడ్డి గారు సరే ఓడిపోయారు, సరే ఈ ప్రజల మధ్యలో ఉండాలి కదా, మరి హైదరాబాద్లో ఉంటున్నారు అంటున్నారు. ఉండడు ఆయన. మీరు చూడండి, మీరు వాట్సాప్లో చూడండి, ఎక్కడైనా చూడండి, పేపర్లో చూడండి, ప్రతి వారం కొడంగల్కి వస్తాడు. పెళ్లిళ్ళు వస్తాడు, సావుకు వస్తాడు. నిన్న మన వడిచెర్ల 8 తండాలో లింబే నాయక్ అని బాంబేల కాంట్రాక్టర్, ఆయన చనిపోతే సార్ వెళ్దామన్నాం, సరే వెళ్దాం అన్నాడు ఆయన. ఒకటే మాట అంతే, రెండోది ఏం లేదు. కొడంగల్ ఏదో ప్రెస్ మీట్ ఉండే, ప్రెస్ మీట్ తర్వాత వెళ్దాం, ఇప్పుడు వెళ్దామంటే లేదు తీసుకెళ్తారు సార్ వెళ్దామంటే అంతా రెడీ అయిపోయింది. బండి స్టార్ట్, మళ్ళీ ఫోన్ వచ్చేసింది ఆయనకు, మొత్తం మా గుంతవరకు తీసుకుపోయిన టైం లేదంటే. సరే మేము ఎల్లుండి వస్తా, ఎల్లుండి పోదాం అన్నాడు. ఆయన పార్టీ అడగాలి, ఎవరని అడగాలి, మన వాళ్ళు ఎక్కడికి ఆయన ఫోన్ చేయి అంతే వాలిపోతుంది, అటువంటి మనిషి. ఓకే, రైట్. ఇంకొక విషయం ఏంటి సార్ అంటే ఇవన్నీ పక్కకు పెడితే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉంది మీ ఆలోచన ప్రకారం? పాలన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాకు వ్యతిరేకమని కాదు సార్, ఓకే, చాలా చండాలంగా ఉంది. ఎందుకంటే అబద్ధాల పుట్ట కాంగ్రెస్ పార్టీ. చెప్పిన హామీలు ఒక్కటి కూడా కంప్లీట్ చేస్తారు. ఏ పథకం ఇచ్చినా కేసీఆర్ ఇచ్చినా ఇస్తున్నారు. ఇంటింటికి పెన్షన్ ఒక్కరికి కాదు ఇద్దరికి ఇస్తామన్నారు, 4,000 కాదు 5,000 ఇస్తామన్నారు, ఇప్పటి వరకు లేదు. రైతు బంధు కంప్లీట్ చేయలేదు, రైతు బీమా అయితే పేరే లేదు, దాన్ని కూసేలేదు. లోన్ 2 లక్షల వరకు మాఫీ అన్నారు, నాకు 2,50,000 ఉన్నాయి రుణమాఫీ. 2,50,000 50,000 కట్టమన్నారు, కట్టేసిన, ఇప్పటి వరకు లేదు. నేను సొంతం నాదే అంటున్నాను, మా చిన్న 2,50,000 కావాలి కదా, ఇప్పటి వరకు కాదు. కావాలంటే మీరు చెక్ చేసుకోండి, నేను అకౌంట్ బుక్ ఇస్తాను, చెక్ చేసుకోండి. ఆ విధంగా ఏదో ఇంత రాయేసేసి ఒక కొన్ని మాఫీ చేసిన తర్వాత మొత్తం అయిపోయిందండి. రైతు బంధు కూడా మొన్నటి వరకు ఇప్పటి కూడా కంప్లీట్ కాలేదు. రైతు బంధు ఎంత వరకు పడ్డది? రైతు బంధు ఇప్పుడు 3 ఎకరాలు 4 పడ్డాయి, కానీ కొందరికి ఎకరా వాళ్ళు కూడా పడలేవు. మళ్ళీ వాళ్ళ పాలసీ ఏందో అర్థం కావట్లేదు. అంటే వాళ్ళ అకౌంట్ టెక్నికల్ ప్రాబ్లం ఉండొచ్చు, చెప్పాలి కదా. వీళ్ళు వెళ్తా రోజు పోయి అక్కడ లైన్ కడుతారు, SBI బ్యాంక్ లో లైన్ కడుతారు రైతులు. వీళ్ళని మాకు తెలియదు అంటారు వీళ్ళు. మళ్ళీ వాళ్ళు ఎవరిని అడగాలి? అగ్రికల్చర్ ఆఫీసర్లు వాళ్ళు కూడా అదే అంటారు, పైకి వెళ్ళి రాలేదు మేమేం చేస్తాం అంటే ప్రభుత్వం ఫాల్ట్ అంటారా? ఫాల్టే, ప్రభుత్వం ఫాల్ట్ గా ఫెయిల్ అయ్యేది. మీరు జనంలో ఎక్కడ అడగండి, నేనైతే టీఆర్ఎస్ కాబట్టి మీరు అట్లా అనుకుంటున్నాను, వేరే వాళ్ళని కూడా అడగండి. ఇప్పుడు నేనేమంటున్నా, ఈ పాలనకు గత ప్రభుత్వ పాలన కేసీఆర్ మరియు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సార్ గారు పాలనకు తేడా ఏముండొచ్చు? కేసీఆర్ హామీలు ఇవ్వకుండా చేసిండు. హామీలు ఇవ్వకుండా రైతు బంధు కానీ రైతు బీమా కానీ రుణమాఫీ ఒక్కటే ఆయన కొంచెం లేట్ చేసిండు, ఉన్న విషయం అది. ఒకేసారి ఇస్తే అది వేరే ఉంటుండే, కొన్ని భాగాలు ఇచ్చిండు కాబట్టి స్టెప్ బై స్టెప్ ఇచ్చిండు కాబట్టి అక్కడ ఫెయిల్ అయ్యింది. వేరే ఇప్పుడు పిల్లలు పుట్టినప్పటి నుంచి చనిపోయేవారు. ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్ల పుడితే 12,000. ఎక్కడ హామీలు ఎక్కడ ఇవ్వలేడు చూడండి మీరు. అటువంటి కిట్టు ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కటి తెచ్చుకుంటారు, మ్యాట్ కానీ సబ్బు కానీ పౌడర్ కానీ స్నో కానీ ఏదన్నా, కానీ లేని వాళ్ళు
తెచ్చుకోలేరు. ఆ స్తోమత లేదు లేదు కాబట్టి ఆ అలవాటు లేని వాళ్ళు కూడా నేర్పిండి ఈయన. అవును, వాస్తవం కేసీఆర్ అనేది. ఇది కేసీఆర్ నేర్పిండు. అవును. ఆ కిట్ ఇస్తే కళ్ళ నీళ్ళు వచ్చాయి. ఉమ్. ఆ చూసి ఆ కలరు అవును. అదంతా చాలా సంతోషపడేవాళ్ళు. ఇంకొకటి సార్, పిల్లలు పుట్టినాక ఒకటైతే స్కూళ్ళలో కూడా అవును. మీరు అది గమనించారో లేదు, నేను గమనించిన 10th క్లాస్ 8th నుంచి 10th వరకు అమ్మాయిలకు ఉమ్. అంటే ఒక అవును. టైం అది పాపం నిజంగా అది చాలా గ్రేట్ అది. అవును. నేను కూడా గమనించిన. ఇంకా సార్ ఇది తేడా. అంటే వాళ్ళు చెప్పి ఇస్తలేరు, ఈయన చెప్పకుండా కూడా ఇచ్చిండు. ఆయనకి తేడా అదే అంటారు పాలన. అవును. ఇప్పుడు ఆయన కాళేశ్వరం కట్టిండు, ఓకే. పాలమూరు ఎత్తిపోతల ఇంచుమించు 70-80% కంప్లీట్ చేసిండు. ఓకే. ఊరికి ఒక ట్రాక్టర్ జీపీకి మా ఎస్టీ జీపీలు 3000 పైచీలకు జీపీలు ఉన్నాయి. మొత్తం 12,000 చిల్లర ఉన్నాయి. ఓకే. ప్రతి జీపీకి ట్రాక్టర్ ఇచ్చిండు. ఓకే. ప్రతి జిల్లాలో అంటే పారిశుద్ధ్యం కోసం అన్నట్టు ఇదంతా. పారిశుద్ధ్యం శుభ్రంగా ఉండాలి. ఇప్పుడు తాండాలు చూడండి మీరు. ఓకే. తాండాలు కానీ ఊర్లు కానీ పొద్దు నిలబడితే వాడు చీటి కొట్టుకుంటూ వస్తాడు. చెత్త బండి అన్నట్టు ఉండేదా తాండాలు ఎక్కడ ఊర్లలో? అప్పుడు లేకుండే. ఇప్పుడు ఎంత నీట్గా ఉన్నాయి సార్ ఊర్లు కానీ తాండాలు. అవును. ఈ పెంట కుప్పలు కూడా పెంట కుప్పలు ఎక్కడ కనబడుతున్నాయి? లేదు. మళ్ళీ ఆయనకు వచ్చిన ఆలోచన తెలంగాణనే కేసీఆరే తెలంగాణ. ఓకే. గాంధీ ఏమో భారతదేశానికి గాంధీ, ఓకే. తెలంగాణకు కేసీఆర్ గాంధీ. ఓకే. బాపు కరెక్టే, నిజమే, దాంట్లో బలం ఉంది కదా. కాబట్టి వీళ్ళకి తేడా ఇదే. ఇంకా చాలా ఉన్నాయి కేసీఆర్ చేసినవి, వీళ్ళు చేయండి. ఓకే. ఇంకొక విషయం సార్, ఫైనల్లీ నరేందర్ రెడ్డి సార్ పైన మీ అభిప్రాయం? నరేందర్ రెడ్డి అమాయకమైన మనిషి. ఓకే. ప్రతి మనిషిని నమ్ముతాడు. ఓకే. ఏ పని చేసే ముందు కూడా ఈయన ఏ పార్టీ అని ఒక్క లీడర్ కూడా అడగడు. ఓకే. ఎవరు వెళ్ళిపోయినా ఆయన ఇంటికి కాంగ్రెస్ తోడు పోయినా కానీ, సార్ ఎస్ఐ ఫోన్ చేయాలి సార్, పనే కలిగండి, అప్పుడే ఫోన్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నడిపే వాళ్ళు అక్కడ ఎవరైనా ఉన్నది, ఎమ్మెల్యే ఉన్నాడు, ఆ ఎమ్మెల్యే మండల లీడర్కి ఫోన్ చేస్తారు. ఓకే. దేశానికి వచ్చిండు ఈయన, మన మనిషి అవతల మనిషి, ఆ విధంగా పాలిస్తారు. ఈయనకు అటువంటి అంటే కొద్దిగా ఏకపక్షంగా నిరంకుశ పాలన. ఓట్లు వేసిన వాళ్ళు ఏనోళ్ళు ఒక రాజు అయిన తర్వాత తండ్రి కొడుకులు సమానం. ఒకటి సంపాదించకున్నా సరిచేయాలి, సమానంగా చూసుకోవాలి, తండ్రి లాగా పరిపాలించాలి. కానీ ఏదో సౌతి తల్లి లాగా వాడు అత్తలుడు వీడి ఇత్తలుడు ఈ తేడా ఉన్నది సార్. నరేందర్ రెడ్డి ఆయన మనస్తత్వం చాలా మంచి, చాలా మంచి. ఎవరికి ఒక్కరోజు కూడా అరే తూరే అనే మాట రాదు. ఓకే. ఇంకొక విషయం సార్, సరే నరేందర్ రెడ్డి గురించి పక్కకు పెడితే మన కేటీఆర్ గారి గురించి నీ యొక్క మాటలో ఒక చిన్న అంశం. కేటీఆర్ ఆయన ఒక బ్రాండ్. ఓకే. ఐటీ రంగంలో హైదరాబాద్ను అద్దాల మేడ చేశారు. ఓకే. ఆయన నాలెడ్జ్, ఏ మీటింగ్లకు వెళ్ళినా, మొన్న చెన్నైకి వెళ్తే ఆయన స్పీచ్ ఎట్లుండే, వేరే వాళ్ళ స్పీచ్ ఎట్లుండే, మరి వేరే దేశాలకు వెళ్ళి ఐటీ కంపెనీలు తీసుకురావాలంటే ఆయన చూస్తుంటారు. వేరే రాజ్యాల రాజులు, ప్రధానమంత్రులు కూడా ఆయన దిక్కే చూస్తారు. అంటే ఆయన టాలెంట్ ఉంది. కేసీఆర్కు ఉన్న టాలెంట్ ఆయనకు ఉంది. కేసీఆర్ కంటే కేటీఆర్ ఇంకా ముందుకు పోతున్నాడే నమ్మకం మాకుంది. అయితే ఇంకొక విషయం సార్, కేసీఆర్ గారి ప్రభుత్వం అంటే ఇప్పుడు కేసీఆర్ అంటే ఏమంటారు మీరు సింపుల్గా? కేసీఆర్ గారి మీద అభిప్రాయం? ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు బయటికి వచ్చిన 80-90% జనాలు ఆయనకే ఉంటారు. ఓకే. అంటే మళ్ళీ వచ్చే ప్రభుత్వం ఎవరిది ఉండొచ్చు? పక్క టీఆర్ఎస్. ఓకే. నమ్ముతున్నాను. నేను కదా సార్, మీరు కాంగ్రెస్లో కూడా ఆడండి. ఓకే. చెప్పేస్తా సార్. ఇంకొక విషయం ఏంటంటే నరేందర్ రెడ్డి సార్ గారు మీ సేవల లక్ష్యం కానీ లేదంటే మీ కమ్యూనిటీ కానీ ఏమైనా హెల్ప్ చేయడం జరిగిందా? చాలా చేసింది సార్. ఇంతకుముందు వచ్చిన ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రులు కానీ మా ఎస్టీ కమ్యూనిటీకి చేసింది ఏదో ఇందిరాగాంధీ అప్పుడు ఏదో చెప్పుకుంటారు రోడ్లు వీళ్ళు కానీ ఇందిరామేండ్లు. ఓకే. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత హైదరాబాద్లో నడిబొడ్డులో ఓకే బంజారా హిల్స్ అని పేరుందా? ఎందుకంటే మా శివలాల్ మహారాజ్ అక్కడ ఉండేవాడు ఒకప్పుడు. ఓకే. బంజారాలు నివసించే ప్రదేశం కాబట్టి బంజారా హిల్స్ అని పేరు వచ్చింది. కానీ బంజారాలకు 10 గుంటలు జాగలేదు అక్కడ. ఓకే. అటువంటి సందర్భంలో కేసీఆర్ గారు ఆలోచన చేసి 1 ఎకరా భూమిలో సేవాలాల్ బంజారా భవనాన్ని కట్టించారు. ఓకే. ఆదివాసీలకు కొమరం భీం భవనం అని కట్టించారు. ఓకే. ఆయన అక్కడ ఆ భవనాలు కట్టిస్తే మా నరేందర్ రెడ్డి గారు కొడంగల్లో మాకు 1 గుంట భూమి లేదు, సేవాలాల్ జయంతి జరుపుకోవడం, సేవాలాల్ జయంతి ఫిబ్రవరి 15కే ఉంది, అధికారికంగా ఉంది ప్రకటించింది కేసీఆర్ గారు తెలంగాణ మొత్తానికి.
ఆ ప్రకటించిన తర్వాత ఇక్కడ మేము కూర్చోవాలంటే జయంతి జరుపుకోవాలంటే ఇక్కడ మన ప్లేస్ లేదు. ఫంక్షన్ హాల్లో కానీ ఇక్కడ వేరే జాగాలో మేము జరుపుకునే వాళ్ళం. నరేందర్ రెడ్డి గెలిచిన 2 నెలల తర్వాతని ఆయన డిమాండ్ పెట్టినాం, సార్ వచ్చే సంవత్సరం మేము ఇక్కడ కాదు మీరు ఇచ్చే మా సొంత భూమిలో సేవాలాల్ భూమిలోనే మేము జరుపుకోవాలని ఒక చిన్న పేపర్ మీద రాసిచ్చినాం అంతే. అదే జిద్దుతోని ఆ టైంలో ఆ తర్వాత 6 నెలల తర్వాత నేను జడ్పీటీసీ అయినా. జడ్పీటీసీ అయిన తర్వాత మేము కమ్యూనిటీ మీటింగ్ పెట్టుకున్నాం, సేవాలాల్ డెవలప్మెంట్ చేద్దామని. ఎట్లయినా అన్న దగ్గర మనం భూమి తీసుకోవాలి, అక్కడ ఒక బంజారా భవనం కడదాం ఇది. అయితే అక్కడ ఉన్న పెద్దలు ఏం చెప్పారంటే, నాకంటే ముందు సీనియర్లు చాలా మంది ఉన్నారు మా కమ్యూనిటీలో. అయితే 2-3 పెద్ద మనుషులు ఏమన్నారంటే, దేశ నాయక్ గారు జడ్పీటీసీ ఉన్నారు కాబట్టి నరేందర్ రెడ్డితో ఎక్కువ ఉంటాడు, ఈయన మనం సేవాలాల్ సంఘం ప్రెసిడెంట్ చేస్తే ఈ పనులు అయిపోతాయని వాళ్ళు ఆలోచన చేసి, నాకు ఆ రోజు నేను ప్రెసిడెంట్ కావాలంటే అసలు నా మనసులో లేని లేదు. కానీ వాళ్ళు ఆలోచన చేసి మంచి ఆలోచనతో నాకు నేను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నాను. అదే జిద్దుతో నేనేం చేసిన అంటే, వీళ్ళ నమ్మకంని మనం ఏం చేయాలి, వమ్ము చేయకుండా నరేందర్ రెడ్డికి నిద్ర రానియకుండా 2 నుంచి 3 సంవత్సరాలు కష్టపడి అక్కడ 3 ఎకరాల భూమిని మేము మా పేరు మీద చేయించుకున్నాం రిజిస్ట్రేషన్. అక్కడ అదే భూమిలో సత్యవతి రాఠోడ్ గారు మా ఎమ్మెల్యే గారు నరేందర్ రెడ్డి గారు ఇద్దరు కలిసి కేసీఆర్తో కలిసి 1,50,00,000 బంజారా భవన్ స్టార్ట్ చేసి కంప్లీట్ అయిందా? ఇప్పుడు కంప్లీట్ అవుతుంది సార్. మధ్యలో కాంట్రాక్టర్ చనిపోతే ఎలక్షన్ వరకు రేకులు బీకులు వేసి అంత ఓకే అయిపోయింది. దాంట్లో చేసుకున్నాం 3వ జయంతి ఇప్పుడు ఆ భవనంలో చేసుకుంటాం. అంటే మా జాతికి ఒక గుర్తింపు. బంజారాలు లంబాడీస్ అంటే ఇట్లా కాదపై వాళ్ళకు ఒక గుర్తింపు ఉంది, వాళ్ళకు ఒక సామాజిక వర్గం ఉంది, వాళ్ళు కూర్చోడానికి ఇంత పెద్ద ప్లేస్. మమ్మల్ని చూసి బీసీలకు కూడా ఒక ఎకర భూమి ఇప్పించండి అక్కడ. బీసీ భవన్ ₹1 కోటి వాళ్ళకి బీసీ భవన్, మళ్ళీ ఎకర భూమి కూడా కేటాయించింది. అంటే ఇంకొకటి మీరు అన్నారు బీసీ భవన్ అని చెప్పేసి, అందులో స్పెషల్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా పెట్టినట్టున్నారు కదా కేసీఆర్ హైదరాబాద్ అంత పెద్ద విగ్రహం కేసీఆర్ గారు పెట్టించారు. కేసీఆర్ పనులు చెప్పుకోవాలంటే సార్ అందరిని గుర్తించండి. ఇప్పుడు మీరు చెప్పింది ముస్లిం మైనార్టీ కానీ ఎస్టీలు కానీ బహుజనులకు అందరికీ ప్రతి కులంలో ఆయన ఎవరికి వదలకుండా అందరికి సమానంగా ఏ స్కీమ్ ఉన్నా కానీ బీసీ బంధు, దళిత బంధు చాలా నచ్చిందా, వేరు నచ్చదు అనుకున్నారు కానీ ఎందుకంటే ₹1,00,000 ఎవరికైనా ఇస్తే ఏదో ఖర్చు పెట్టుకుంటారు సార్. 10 లక్షలు అన్నప్పుడు ఒక పెద్ద అమౌంట్ అది, దానికి మొత్తం ఖర్చు పెట్టాలని చాలా ఆలోచించారు. ఒక కుటుంబం ఉపాధి ఒక ట్రాక్టర్ తీసుకున్నా ఏదైనా ఒక మిషన్ తీసుకున్నా దాని మీద వాళ్ళు చాలా మంచి ఆలోచన అది. దాన్ని అదే కంటిన్యూ చేస్తే కాంగ్రెస్ ప్లస్ అవుతుంది. దళిత బంధు వీళ్ళు బంద్ చేసి చాలా ఇబ్బందుల పాలు చేస్తారు. మొత్తానికి ఏంటంటే మీరు అన్నట్లు మీకు సేవాలాల్ భవనం బంజారా భవనం తెలంగాణలో మన బంజారా హిల్స్ లో భవనం, ఆ తర్వాత కొడంగల్, ఆ తర్వాత స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ తర్వాత స్టార్ట్ అయింది అంటే ఇది కేసీఆర్ పీరియడ్ అది గుర్తింపు అనొచ్చు కంపల్సరీ. తండ గ్రామ పంచాయతీ చేసింది. ఇప్పుడు సర్పంచ్లో మెయిన్ ఎవరు వచ్చినా లంబాడి అక్కడ రిజర్వేషన్ ఏముండదు. ఇక్కడ 100% వాళ్ళే కాబట్టి ఎప్పుడు వచ్చినా మా వాళ్ళే సర్పంచులు, మా వాళ్ళు ఉప సర్పంచులు, మా వాళ్ళని మేమే వచ్చిన ఫండ్. మేము పోయినసారి కూడా వచ్చిన రూపాయి ఎవరు జీపీ వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. తండలో బల్బులు లేకుండా ఇప్పుడు ప్రతి ఇంటి ముంగట బల్బు కంపల్సరీ ఉండాలి, లేకుంటే సర్పంచ్ ఇంటి ముందు కూర్చుంటారు. ఏమయ్యా పైసలు లేవా, కేసీఆర్ ఇస్తలేడా, అట్లా ఆ హక్కు ఇచ్చిండు. మన తండను మనం పాలించుకోవడానికి ఒక చాలా మంచి హక్కు కల్పించిండు. అంటే ఇప్పుడు నేను ఏమంటే చాలా మంది భవిష్యత్తులో రాజ్యాధికారం రావాలి అంటారు. అంటే ఇది లంబాడీలోకి వచ్చిందంటే అధికారం వచ్చినట్టే సార్, వచ్చినట్టే. బీసీలు కూడా అదే ప్రయత్నంలో ఉన్నారు. బీసీలో కూడా ఒక రోజు కంపల్సరీ వాళ్ళు రాజ్యాధికారం వెళ్తారు. ఎందుకంటే మెజారిటీ ఉంది, యూనిటీ లేదు. మెజారిటీ ఉంది, యూనిటీ లేదు. యూనిటీ వాళ్ళ దగ్గరకు వచ్చేసింది అనుకో, రాజులు వాళ్ళే, ముఖ్యమంత్రులు వాళ్ళే. ఓకే థ్యాంక్ యూ అన్న. ఏది ఏమన్నా మంచి అవకాశం టైం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.